Hi, hello, welcome back to our channel. Today I am going to discuss 9th class maths chapter 2 polynomials. Polynomials లోని టైప్స్ ఆఫ్ polynomials గురించి తెలుసుకుందాము. polynomials ఎన్ని రకాలో తెలుసుకుందాము. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు ఇంపార్టెంట్ నోట్ పాయింట్ చెప్తాను. ముందుగా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ polynomials. టైప్స్ ఆఫ్ polynomialsలోనే రకాలు ఎన్నో చూద్దాము. ఇది టర్మ్స్ సంఖ్య ఆధారంగా పాలినామియల్స్ని 3 టైప్స్గా విభజించారు. టర్మ్ అంటే ఏమి? పదాలు, ఒకటి కంటే ఎక్కువ పదాలు ఉన్న వాటిని మనము పాలినామియల్ అని చెప్పాము కదా. అదేవిధంగా మోనామియల్ ఏకపది, అంటే ఒకే ఒక పదం ఉండాలి ఆ పాలినామియల్లో. బైనామియల్ ద్విపది, 2 పదాలు మాత్రమే ఉండాలి. ద్వి అంటే 2, ఏక అంటే 1. ట్రైనామియల్ త్రిపది, అంటే 3 పదాలు ఉండాలి. చూడండి, మోనామియల్కి ఎగ్జాంపుల్ 3x³ అంటే ఒకే ఒక పదం 3x³, 4x², 5x³ లేకుంటే ఇక్కడ కాన్స్టెంట్ 5, ఈ విధంగా ఉండాలి. మనకు ఇది ఏకపది ఎలా అవుతుంది? 5 అనేది మీకు ప్రీవియస్ వీడియోలో చెప్తాను. x² 5 × x⁻0 5 అనే అర్థము. ఎందుకంటే x⁻0 1 అని అర్థం. కాబట్టి ఇది ఒక పాలినామియల్ అవుతుంది. దీని యొక్క ఇక్కడ ఏ పదం? ఒక పదం అని చెప్తాం కదా. ఇది 5 × x⁻0 అనేది ఇందులో ఒక పదం అని చెప్తాము. దీని యొక్క కోఎఫిషియంట్ x⁻0 యొక్క కోఎఫిషియంట్ ఎంత అంటే 5 అని చెప్తాము. తర్వాత దీంట్లో హైయెస్ట్ డిగ్రీ ఏది అంటే 0 అని చెప్తాము. హైయెస్ట్ పవర్ ఏదంటే 0 చెప్తాము. దీని యొక్క డిగ్రీ ఎంత అంటే 0 అని చెప్తాము. కాన్స్టెంట్ యొక్క ఏదైనా కాన్స్టెంట్ యొక్క పాలినామియల్ యొక్క డిగ్రీ ఎంత అంటే 0 అని చెప్తాం. చూడండి, ఇది ఇందులో ఎన్ని పదాలు ఉన్నాయి? ఒక పదం, ఒకే ఒక పదం. దీన్ని ఏమంటాము? మోనామియల్ ఏకపది. ఇందులో x³ యొక్క కోఎఫిషియంట్ ఏమి? 3. చూడండి, కోఎఫిషియంట్ షార్ట్గా రాశాను, కోఎఫిషియంట్ 3. నెక్స్ట్ హైయెస్ట్ పవర్ ఏది? 3. హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో మనకు హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో 3, అదే డిగ్రీగా మనం చెప్తాము. మీకు ఇది డిగ్రీ ఎలా వస్తుంది అని అర్థం కాకపోతే ప్రీవియస్ వీడియోలో నా ఛానల్లో వాచ్ చేయండి. ఇది ఏకపది. నెక్స్ట్ ద్విపది. ద్విపది అంటే 2 పదాలు ఉండాలి. చూడండి, మనకు వేరియబుల్స్లోనే ఉండాలని ఏం లేదు. ఇక్కడ 3x² + 5 కాన్స్టెంట్లో కూడా ఉండొచ్చు. దీంట్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 2 టర్మ్స్ ఉన్నాయి. కోఎఫిషియంట్ ఈ x² యొక్క కోఎఫిషియంట్ 3. అదే మనకు ఇక్కడ 4 × x⁻6 + 3 × x⁻7 అని ఇలా ఎక్సెల్లోనే మనకు పాలినామియల్ ఇచ్చినప్పుడు వాటి యొక్క కోఎఫిషియంట్స్ ఏమవుతాయి? 4, 3 అవుతుంది. x⁻6 యొక్క గుణకము 4, x⁻7 యొక్క గుణకము 3 అవుతుంది. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఇది వేరియబుల్ x, కాన్స్టెంట్ 5, హైయెస్ట్ పవర్ 2. చూడండి, హైయెస్ట్ పవర్ ఇందులో 2. హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో దాంట్లో మనకు డిగ్రీ 2గా చెప్తాము. ఇక్కడ కూడా అంతే. చూడండి, x⁻6 యొక్క ఇక్కడ x⁻6 ఉంది, ఇక్కడ x⁻7 ఉంది. దీంట్లో హైయెస్ట్ డిగ్రీ ఏదంటే 7. చూడండి, హైయెస్ట్ పవర్ 7 ఉంది కాబట్టి దీంట్లో డిగ్రీ కూడా 7గా చూస్తాము. నెక్స్ట్ ఇది 2x² - 3x1 + 1. ఇందులో 3 పదాలు ఉన్నాయి. ఇప్పుడు త్రిపది గురించి తెలుసుకుందాము. త్రిపది అంటే ఇందులో 3 పదాలు ఉంటాయి. కోఎఫిషియంట్స్ అంటే x² యొక్క గుణకము, x యొక్క గుణకము, ఇవి కోఎఫిషియంట్స్ అవుతాయి. కాన్స్టెంట్ 1 అవుతాయి. హైయెస్ట్ పవర్ 2 అవుతుంది. హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో దాన్నే డిగ్రీ అంటాము. మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, డిగ్రీ అంటే అత్యధిక ఘాతం ఉన్న పాలినామియల్లో అత్యధిక ఘాతం ఉన్న దాన్నే మనము డిగ్రీగా చెప్తాము అని ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ నోట్ పాయింట్ చెప్తానన్నాను కదా. ఇప్పుడు చూడండి,
డిగ్రీ అనేది ఈ టర్మ్స్ బేస్ చేసుకుని ఆధారం బేస్ చేసుకొని మనకు రాదు, చెప్పలేము. ఇప్పుడు ఒక పదం ఉంది కాబట్టి డిగ్రీ ఒకటని చెప్పము. కానీ ఇక్కడ ఎక్స్ యొక్క వేరియబుల్ యొక్క పవర్లో ఎంత ఉందో అదే డిగ్రీగా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ 2 పదాలు ఉన్నాయని డిగ్రీ 2గా చెప్పము. ఆ పాలినామియల్లో హైయెస్ట్ డిగ్రీ ఏది ఉంటే అదే మనకు హైయెస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో అదే డిగ్రీ అవుతుంది. ఇందులో 2 పదాలు ఉన్నాయి కదా అని మనము హైయెస్ట్ పవర్ని గమనించుకోకుండా పాలినామియల్స్ మనము పదాలు 2 ఉన్నాయని డిగ్రీ 2గా చెప్పము. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.